నమస్తే. ప్రస్తుతం మనం షామీర్పేట్ పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. సో నా వెనకాల షామీర్పేట్ పెద్ద చెరువు ఉంది. ముఖ్యంగా షామీర్పేట్ పెద్ద చెరువు దాదాపు 1200 ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఉంటుంది. సో దీనికి గతంలో ఏదైతే సాగునీరు కోసం దాదాపు 2500 ఎకరాలకు ఈ చెరువు నుంచి పెద్ద ఎత్తున వాటర్ వెళ్తూ ఉండేది. సో కింద ఉన్నటువంటి మొత్తం కూడా పంట పొలాలకు ఈ చెరువు నుంచే వాటర్ వెళ్ళేది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన రహదారి ఏదైతే కరీంనగర్ సిద్దిపేట్ మొత్తం కూడా ఇటు వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుంది. ప్రస్తుతం షామీర్పేట్కి సంబంధించి సో ఔటర్ రింగ్ రోడ్ దాటాక అతి కొద్ది దూరంలోనే ఇక్కడ ఈ పెద్ద చెరువుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ అంటే అలియాబాద్ చౌరస్తా, ముఖ్యంగా అలియాబాద్ చౌరస్తా అంటారు దీన్ని. సో ఇక్కడ మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ చెరువుకు సంబంధించి మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నా. దీనికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి పెద్ద ఎత్తున దీన్ని కబ్జా పెడుతున్నాడు అంటూ కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అలియాబాద్ చౌరస్తా, సో దీని వెనకాల మల్లారెడ్డి ఎయిర్ యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద ఎత్తున కట్టినాడు. దీని వెనుక ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ నుంచి వచ్చే వాహనదారులు మొత్తం కూడా కరీంనగర్ పోయేటోళ్ళు, ఇటు హైదరాబాద్కి వచ్చేటోళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇక్కడ సిఎంఆర్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి కన్వెన్షన్ హాల్ అని చెప్పి పెద్ద ఎత్తున కట్టడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా పర్మిషన్స్ ఉన్నాయా? సో ఇది ఏంటి, పర్మిషన్ తీసుకొని కట్టారా లేకపోతే మల్లారెడ్డి అండదండలతోనే మల్లారెడ్డికి ఉన్నటువంటి పరపతితో ఇది జరుగుతుందా అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ కన్వెన్షన్ హాల్ చూడొచ్చు. సో ఇది దీని వెనకాల ముఖ్యంగా మొత్తం కూడా చూడొచ్చు. దీంట్లో పెద్ద ఏదైతే ఎయిర్ సిటీ అని చెప్పి పెట్టారో మొత్తం కూడా చాలా రకాల అంటే పిల్లలు ఆడుకోవడానికి, హార్సింగ్ చేయడానికి, ఫ్లైట్ రెస్టారెంట్ కూడా ఉంది, లేక్ వ్యూ రెస్టారెంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం కూడా అంటే పెద్ద ఎత్తున ఈ కన్వెన్షన్ ఎయిర్ సిటీ అని పెద్ద ఎత్తున ఆయన మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని చెప్పేసి ఆయన ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నారు. పక్కనే పిస్తా హౌస్ కూడా ఉంటుంది. సో మరి ఇది ముఖ్యంగా 1200 ఎకరాలు ఈ పెద్ద చెరువు. సో 1200 ఎకరాల్లో దాదాపు సగం ఈ దుర్మార్గులంతా కలిసి దాదాపు సగం కబ్జా పట్టారు. ఇప్పుడున్న అధికారులు చెప్తున్న ప్రకారం దాదాపు 600 ఎకరాలకు మాత్రమే వాటర్ నిల్వ ఉండే పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఒక 15-20 ఏళ్ల నుంచి కూడా దీన్ని కబ్జా పెడుతూ వచ్చారు. సో అంతా కూడా అక్రమాలకు గురైంది. ఇప్పుడు మాత్రం కేవలం 600 ఎకరాల వరకు మాత్రమే ఈ చెరువు వినియోగంలో ఉంది అని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి కూడా ఇది రోడ్డుకు ఆనుకొని ఉంది. ఈ పక్కనే చెరువు ఉంటుంది వెనకాల. సో మరి దీనికి బఫర్ జోన్లు ఉంటాయి కదా, FTL ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఎట్లా కట్టనిచ్చారు? మరి హైడ్రా ఏం చేస్తుంది? హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి కబ్జాలు అంతా ఇంత కాదు, మల్లారెడ్డి ఒక రేంజ్లో కబ్జాలు చేస్తాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే, పబ్లిక్ అంతా కూడా పబ్లిక్ కోసం నేను సేవ చేస్తున్నా, నేను కాలేజీలు కట్టినా. సో ముఖ్యంగా చాలా విమర్శలకు పెద్ద ఎత్తున మల్లారెడ్డి ముందుంటారు. సో పాలమ్మినా, పెరుగు పాలమ్మినా, పూలమ్మినా, సో మీలాగా మరి ఎవరు కూడా పెద్ద ఎత్తున డెవలప్ కాలేదే. 100 కోట్లు 100,000 కోట్లు మీరు సంపాదించారు. మరి ఎవరు కూడా పాలమ్మినోళ్ళు, పూలమ్మినోళ్ళు మీ అంత సంపాదించలేకపోయారు. సో మరి జనాలు కూడా ఇదే అంటా ఉన్నారు, మల్లారెడ్డికి ఎందుకు ఇంత ఇది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మరి ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వమే కదా. సో మరి ఈయన ఇంత కబ్జా పెట్టుకుంటా పోతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రశ్నించకుండా, ప్రభుత్వాన్ని ఇది చేయకుండా మరి ఏం చేస్తూ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు రంగనాథ్ గారు మల్లారెడ్డిని టచ్ చేయట్లేదు? మీ జోన్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ వరకేనా? సో ఇది కూడా చెరువేగా. మరి ఈ చెరువు FTL బఫర్ జోన్ చెప్పాలి కదా, ఏడు వరకు ఉంది ఏంటి అనేది. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. పెద్ద ఎత్తున ఆరోపణలు గట్టిగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోపణలు అనే కాదు, సో దీనికి సంబంధించి కూడా మీరు విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా రోడ్డు కానుగాని ఎంత పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ వేశారో. సో ఇది చెరువుకు సంబంధించిన ప్లేసు. సో మరి చెరువుకు సంబంధించిన ప్లేస్లో దీన్ని ఎట్లా కట్టారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది? గతంలో పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారా? సో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను దీనికి సంబంధించి వెనకాల అసలు ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం మనం ఏదైతే మల్లారెడ్డి
ఎయిర్ సిటీ వెనకాల మనం ఉన్నాము. సో వెనకాల ఏం జరుగుతుంది, ముంగట పెద్ద పెద్ద అక్షరాలతో మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని చెప్పేసి బోర్డులు పెట్టి, సో అటు ప్రజలను ఆనందపరిచే విధంగా ప్రజల కోసం సో ఒక ఫ్లైట్ రెస్టారెంట్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, మొత్తం కూడా కట్టుకున్నారు. సో చూడొచ్చు దీంట్లో ముఖ్యంగా ఇది ఎక్కడుందండి ప్లేసు. సో ఈ ప్లేస్ అంతా ఎక్కడ, ఇదేంటి చెరువు. ఈ చెరువులో భాగంగానే కదా అక్కడ దాకా ఉంటుంది కదా, FTL బఫర్ జోన్లు ఉంటాయి కదా. ఎంత దారుణంగా ఇట్లా వేసుకొని దానికి సంబంధించిన మొత్తం పైప్ లైన్ కూడా అందులో ఉన్న మొత్తం వ్యర్థాలంతా కూడా, వాష్రూమ్స్ అయితేనేమిది, ఇంకోటి మొత్తం కూడా ఈ చెరువులోకి కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కబ్జా చేయడమే కాకుండా మొత్తం కూడా వ్యర్థాలను ఈ చెరువులో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు క్లియర్గా కనబడతా ఉంది. ఎంత క్లియర్గా, ఎంత దుర్మార్గంగా ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. సో ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎంత అంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎంత దుర్మార్గానికి మేము పాల్పడవచ్చు అంటూ కూడా మల్లారెడ్డి ఇది చేస్తున్నా అనుకోవచ్చా. మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుందా? డబ్బులు ఉంటే చాలు, డబ్బులు ఉన్నోడికి ఏదైనా సాగుతుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంత దారుణంగా కబ్జా పెడుతున్నారండి. చెరువును ముఖ్యంగా చూడొచ్చు. చెరువు మొత్తం కూడా ఇదంతా చెరువు కిందికే వస్తుంది. చెరువును మొత్తం కబ్జా పెట్టి దాదాపు ఒక 10 ఎకరాల వరకు కబ్జా గురైంది ఇప్పటికే. సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు అనేది కూడా డౌటే. ఇంకా ఎందుకంటే ఇప్పటికైతే ఇక్కడి వరకే వేశారు. మరి రేపు పొద్దున ఇంకొక 1-2 ఇయర్స్లో మరి ఒకవేళ వేరే ప్రభుత్వం కనుక వస్తే అక్కడ దాకా కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఎంత దుర్మార్గంగా కబ్జాలు పెడుతున్నారు. మీకు కబ్జాలు పెట్టే అధికారం ఎవరుస్తున్నారు? ముఖ్యంగా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు ఎందుకు ఈ ల్యాండ్కి సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? పాలక వర్గం ఏం చేస్తూ ఉంది? GHMC సంబంధించిన వర్గం ఏం చేస్తూ ఉంది? మున్సిపాలిటీలు ఏం చేస్తూ ఉన్నాయి? అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తున్నారు. సో ఎందుకు ఇంత దారుణానికి ఒడుగడుతున్నారు? ఒక్కొక్కరు కబ్జా పెట్టుకుంటూ పోతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున బాధ్యత ఉండాలా. ప్రజలు మల్లారెడ్డి ఎయిర్ సిటీ పెట్టాడు, మాకు ఆనందంగా అన్నీ అందిస్తున్నాడు అని చెప్పేసి ఒకవైపు చాలామంది వచ్చి అక్కడ ఎంజాయ్ చేసిపోతున్నారు. పిల్లలు అంతా కూడా ఎంజాయ్ చేసిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజలు ఒకవైపు చెరువు 1200 ఎకరాలు ఉన్న చెరువు దాదాపు సగం అయింది, అంటే 600 ఎకరాలకు అయింది. 600 ఎకరాలను కబ్జా పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? పాలక వర్గం ఏం చేస్తూ ఉంది? ఇంత యథేచ్ఛగా ఇంత అక్రమాలకు పాల్పడుతుంటే దాదాపు 100 కోట్ల పైన పోతుంది ఎకరా. 100 కోట్లు 150 కోట్లకు పోతుంది ఎకరా. సో మరి ఎటు పోతుంది ఖజానా అంతా? పేద ప్రజలకైతే ఒక గుంట భూమి కావాలన్నా హైదరాబాద్లో కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మరి ఎందుకు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారో చూడాల్సిన అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా చెరువులైతే మొత్తం కూడా కబ్జా పెడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా అధికారులు, ప్రభుత్వం మొత్తం ల్యాండ్కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించింది ఏది ఉన్నా సరే పకడ్బందీగా చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ ప్రభుత్వం పైన కూడా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యంగా చెప్పినటువంటి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలనలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. మరి ఏంటి సమాన హక్కులు అంటే ఇదేనా? సో సమానంగా అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారా? సో దాదాపు 600 ఎకరాలు కబ్జా అయిపోతే ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం? సో మీ దృష్టికి రాలేదా? రోజు పేపర్లలో, రోజు న్యూస్లో, అటు అన్ని ప్రముఖ పేపర్లలో కూడా వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు స్పందిస్తలేదు ఈ ప్రభుత్వం? సో దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని దీనిపైన ఏదో ఒక చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మల్లారెడ్డి ఒక్కడే కాదు, దీనికి చాలామంది ఈ 600 ఎకరాలు చెరువు కబ్జా అయిందంటే ముఖ్యంగా మల్లారెడ్డి ఒక్కడితోటే కాదు, మొత్తం ఏదైతే బడా బాబులు అంతా కలిసి కూడా ఈ చెరువును కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 600 కబ్జా పెట్టారు. ముఖ్యంగా దీంట్లో కూడా సో భూ రికార్డుల ప్రకారం, గ్రామ భూ రికార్డుల ప్రకారం చెరువులో కూడా ముఖ్యంగా పట్టా భూములు ఉంటాయి. పట్టా భూములు నిజంగా కొన్ని రూల్స్ ఉంటాయి. పట్టా భూములు ఉంటాయి చెరువులో.
సో చెరువులో పట్టా భూములు ఉంటే సో ఆ చెరువునే కొన్నాడు మల్లారెడ్డి, చెరువు పట్టా భూమిని కొన్నాడు, మొత్తం కూడా ఆక్రమిస్తూ ఉండు, కొంచెం 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 కూడా ఆక్రమిస్తూ ఉండు. ముఖ్యంగా చెరువులో పట్టా భూమి ఉంటే ఏం చేయాలంటే, చెరువులో ముఖ్యంగా పట్టా భూమి ఉంటే పంట పండించుకోవాలి. ఒకవేళ చెరువు ఎండిపోతే కనుక అక్కడ పంట పండించుకోవాలి, చెరువు నిండితే దాన్ని వదిలేయాలి. సో అది ఉంటుంది విలేజ్లో, ప్రతి ఒక్క విలేజ్లో కూడా అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మేము పట్టా భూమిని కొన్నాము, సో పట్టా భూమిని మేము మొత్తం అపార్ట్మెంట్లు కడతాము, సో కమర్షియల్గా యూజ్ చేస్తాము, సో ఈ రూల్స్కు విరుద్ధంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా మొత్తం అక్కడ మల్లారెడ్డి ఒక్కటే కాదు, వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువులో కలిపే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. నా వెనకాల మీరు చూడొచ్చు, ముఖ్యంగా చూడొచ్చు అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. సో మీకైతే విజువల్స్ 2 కనబడుతూ ఉంటాయి. సో చెరువులోనే ఉన్నాయి, దాదాపు చెరువులోనే ఉన్నాయి. వీటికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడు, పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గులు ఎవరు? సో ఏం చేస్తుంది రెవెన్యూ శాఖ, ఏం చేస్తుంది రెవెన్యూ శాఖకు సంబంధించి? సో ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చారు? దాదాపు చెరువులోనే ఉన్నాయి 2 పెద్ద అపార్ట్మెంట్స్ కూడా. సో ఏం చేస్తున్నారు అధికారులు? నిద్రపోతున్నారా? లంచాలు తీసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? చెరువు ఇంత ఆగమైపోతుంటే మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రభుత్వాలు ముఖ్యంగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, సో మీ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి కదా. దాదాపు చెరువులోనే కట్టిన పరిస్థితులు ఉన్నాయి. చెరువులోనే నా వెనక 2 బిల్డింగ్లు కూడా చెరువులోనే కనబడతా ఉన్నాయి. సో ఎవరు దీనికి బాధ్యులు? ఈ పర్మిషన్ ఎట్లా వచ్చింది? పర్మిషన్ ఎట్లా తీసుకు ఉన్నారు? ఎవరు ఇచ్చినారు పర్మిషను? ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ప్రభుత్వాలు, అధికారులు, బడాబాబులు అంతా ఒక్కటేనా? పేద ప్రజలకు అన్యాయం చేస్తారా? సో ముఖ్యంగా మరి పేద ప్రజలకు ఒక గుంట భూమి, ఒక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇవ్వాలంటే చాలా నానా రకాల అటువంటి కారణాలు చెప్తలే. ల్యాండ్ లేదు, సో ఇది లేదు, ఫండ్స్ లేవు, అది లేదు, ఇది లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇంతగానో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. 600 ఎకరాలని మింగేశారు భూ కబ్జాదారులు. మల్లారెడ్డి లాంటి బడాబాబులు అంతా కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. సో అందరూ కూడా మల్లారెడ్డి కావచ్చు, ఇక్కడ లోకల్గా మల్కాజ్గిరికి సంబంధించిన పెద్ద పెద్ద నేతలంతా కూడా కుమ్మక్కై దాదాపు 600 ఎకరాలను మింగేసిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు క్లియర్ కట్గా కనబడతా ఉంది చెరువుని ఎట్లా మింగేస్తూ ఉన్నారో. ఇటు ఒకవైపు చూడవచ్చు, రోడ్డు వేశారు. సో ఈ రోడ్డు కూడా మొత్తం చెరువుకు సంబంధించిన రోడ్డే. సో దాదాపు ఇంకొక 10-5 సంవత్సరాలు అయితే ఇక చెరువు కట్టలాగా అయిపోతుంది, ఇక రోడ్ అయిపోతుంది. అటు సైడ్ మొత్తం కూడా కబ్జాలకి, కమర్షియల్గా యూజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దాదాపు మొత్తం కూడా చెరువును కబ్జా పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చెరువుల మీద ప్రేమ ఉంటే, చెరువు మీద ప్రేమతోనే హైడ్రాని తీసుకొచ్చారు. సో మరి హైడ్రా రంగనాథ్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇంత యథేచ్ఛగా కట్టుకుంటున్నారు, బిల్డింగులు చెరువులలో కట్టుకుంటున్నారు, మొత్తం కూడా చెరువులను కబ్జా పెట్టి చేస్తూ ఉన్నారు. మరి హైడ్రా రంగనాథ్కి ఇది కనబడతలేదా? షామీర్పేట ఇంత పెద్ద చెరువు కబ్జాకు గురవుతుంది, 600 ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురైంది. మరి రంగనాథ్ గారికి ఇది కనబడతలేదా? రేవంత్ రెడ్డికి ఇది కనబడతలేదా? ఏం జరుగుతుంది? రంగనాథ్ గారు ఎందుకు మీరు ఇనిషియేట్ తీసుకుంటలేరు? చెరువులను కాపాడాల్సిన పెద్ద ఎత్తున తీసుకొచ్చారు కదా హైడ్రా. సో మీకు ఇది కనబడతలేదా? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి మాత్రమే మీకు కనబడతాయా? సో ఇంత పెద్ద చెరువు ఆల్రెడీ సగం కబ్జా అయిపోయిందండి. సో ఇది కూడా కబ్జా కాకుండా ఉండాలంటే మీరు దీనిపైన ఫోకస్ పెట్టాలి. సో దీనిపైన అందరూ కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా అందరూ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. సో పెద్ద ఎత్తున అయితే ఈ దుర్మార్గులని శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంట్లో నిమగ్నమై ఉన్న అందరూ కూడా అధికారులతో సహా, రెవెన్యూ అధికారులతో సహా, పెద్ద పెద్ద బడాబాబులతో సహా అందరినీ శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ప్రభుత్వానికి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంత యథేచ్ఛగా అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ చెరువుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కబ్జా పెట్టిండు మల్లారెడ్డి కాదు, అందరూ ఉన్నారు దీంట్లో, బడా నేతలు అంతా కూడా ఉన్నారు. సో మరి ఆ బడా నేతలను ఎదుర్కొని దీనిపైన న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు మరి ఏమైనా స్పందిస్తే కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.